ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన నన్ను తిట్టలేదా ఈయన నన్ను తిట్టలేదా ఆయన ఏమన్నాడు తెలుసా ఈయన నువ్వేమన్నావో చెప్పు వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వు మేము చూసుకుంటాం అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది నువ్వు నిన్న వాగిన దానికి చెప్పు సమాధానం అట్లేం లేదు ఆయన అన్నాడు నేను అంటా అట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అంటే మూసుకొని 48 గంటలు సైలెంట్గా ఉండు నోటికి ప్లాస్టర్ వేసుకో బయట తిరగడానికి వీలు లేదు అని గట్టిగా చెప్పింది ఇప్పుడు ఈసీ మీద రిటర్న్ అయినా ఇదేంటో అంటే ఇట్లాంటి పనులు చేస్తేనే మొత్తం అదేంటిది బ్యాన్ చేసి పడేస్తుంది ఈసీ ఎంతసేపు నువ్వు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి ఒక్క నిర్ణయం తీసుకుందంటే అంతే సంగతి ఇంకా ఆ రేంజ్కి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు ఈసీ మీద ధ్వజం ఎత్తి రేవంత్ రెడ్డి నన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు గొంతుకొస్తా తాట తీస్తా అన్నాడు తొక్కుతా అన్నాడు ఆయన మీద ఏమి చర్యలు తీసుకోవట్లా నన్ను ఎలా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అన్నాడు ఇంకా అన్నిటికంటే అసలు విషయము కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాల ఇప్పుడు మనం ఇచ్చినా సరే కేసీఆర్ లోపలికి వెళ్తాడు అసలు విషయం తెలుసా లోపలికి వెళ్దామంటే ఆయన పార్టీ క్యాన్సిల్ అవుతుంది మొన్నటి ఇంటర్వ్యూలో 25 ఎమ్మెల్యేలు నేను పిలిస్తే రావడం రెడీగా ఉన్నాడు అన్నాడు అది ఎంత పెద్ద మాటో తెలుసా ఈ టైంలో వాగడం ఈసీ రూల్లో ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేసుకుంటూ పక్క పార్టీ నుంచి 25 ఎమ్మెల్యేలు నా దగ్గరకు వస్తారు నాకు ఫోన్లు చేశారని చెప్పడం చాలా పెద్ద నేరం ఈసీ కంట్రోల్లో ఉండగా దాన్ని అసలు ఎవరు పట్టించుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే మనము పట్టించుకోవాలంటే ఎవరు కంప్లైంట్ చేయలే కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు నువ్వు దీని నుంచి బయటపడ్డా మళ్ళీ ఆ వీడియో బయటపెట్టి చూడండి ఈసీ గారు ఇలా జరిగింది అని ఈసీ ఆఫీస్కి వెళ్ళి చెబితే శుభ్రంగా క్యాన్సిల్ చేసి పడేస్తారు అయితే నేను గమనించింది ఏంటంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం ఏదైతే చేశారో ఉద్యమం టైంలో అధికారం వాళ్ళ చేతిలో లేదు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఫైట్ చేశారు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు తర్వాత ఎప్పుడైతే అప్పుడు నాది ఉద్యమ పార్టీ ఇది అన్నాడు ఉద్యమం నుంచి ఎప్పుడైతే రాజకీయ పార్టీగా మారిందో ఇది ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తా అన్నాడు ఎగ్జాక్ట్లీ అప్పుడు నిజంగా పద్ధతిగానే కొట్లాడిండండి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయేసరికి మళ్ళీ ఉద్యమం పార్టీ లాగా మాట్లాడుతున్నాడేమో అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది దాని మీద మీ కామెంట్ ఏంటి అప్పుడు ఉన్న ఉద్యమము సంకల్పము ఇప్పుడు లేదు మధ్యలో ఈగో పొగరు అన్నీ అటాచ్ అయ్యాయి అది చెప్పారు రాను రాజగుర్రం కేసీఆర్ అయింది అన్నట్టు ఏమైందంటే అక్కడ అప్పుడు మన ఉద్యోగాలు మనకు కావాలి మన ల్యాండ్ ఇది మనది ఇది మన రాష్ట్రం మనల్ని అందరు దోచుకుంటున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యలు చేశాడు ఆ టైంలో అది కొంచెం జనాల్లో కూడా బాగా పెద్ద ఎత్తున ఉండేసరికి మద్దతు సరే లా అండ్ ఆర్డర్ సమస్య చాలా పెద్ద సమస్య అటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గొడవలు కానివ్వండి రాళ్లతో కొట్లాడుకోవడం ఇంకోవైపు కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ ఇంకా మొత్తం పెద్ద ఎత్తున గొడవలు అవుతున్న టైంలో ఈయన చెల్లింది ఇప్పుడు ఈయన తప్ప ఈయన తరఫున కొట్లాడడానికి ఎవరు లేరు ఈయన కొడుకు తప్ప మహా అయితే ఏదో కొన్ని రోజులు ఉన్న పాపానికి హరీష్ రావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్కి గతి లేదని తెలిస్తే ఆయన కొత్త పార్టీ పెడతాడు అది పెద్ద విషయం కాదు లేదా వేరే పార్టీలో వేరే పార్టీలో చేరే అవకాశం లేదు వీళ్ళైతే కొత్త పార్టీ పెట్టుకొని ఇంకో కొత్త తెలంగాణ ప్రాంతీయ పార్టీ వస్తుంది వీళ్ళని తొక్కేసో వీళ్ళని చేర్చుకున్నా ఏదో చేస్తాడు ఆయన గురించి తర్వాత మాట్లాడదాం ఇంకా అసలు విషయానికి వస్తే కేసీఆర్ నిజంగా చెప్పాలి అంటే గొంతు అదుపులో ఉండట్లా ఈయనకి ఇష్టం ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఉంది ఆ రోజు మనం మళ్ళీ మాట్లాడితే అంటే మాట్లాడిన ప్రతిసారి అయిన మాటలు ఎందుకు తీయాల్సి వస్తుందంటే నువ్వు మాటలు పద్ధతిగా లేవని పదే గుర్తు చేయడానికి రీజన్ మీ అందరినీ ఇక్కడ నుంచి మేడిగడ్డ గ్యారేజ్ దాకా పండబెట్టి తొక్కుకుంటా పోతా అన్న ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దండి అసలు నువ్వు ఎప్పుడన్నా మాట్లాడుకో కానీ ఇలా మాట్లాడొద్దు లేదా నీ తరఫున నీ ఛానళ్ళల్లో ఎవరినన్నా కూర్చోబెట్టి మాట్లాడించుకో లేకపోతే నీ కార్యకర్తలతో మాట్లాడించుకో ఎక్కడైనా లేదా మీ సోషల్ మీడియా పోస్టులు పెట్టుకోండి కానీ నువ్వు మాట్లాడకూడదు అలాంటి పెద్ద మాటలన్నీ కూడా సో ఇవన్నీ మర్చిపోయి ఆయన నువ్వు విమర్శ చెయ్యి ఏమన్నావు పద్ధతిగా చేసే విమర్శ ఏంటో తెలుసా వీళ్ళు నిజంగా చెప్పాలంటే క్యూట్గా 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు చెప్పు పద్ధతిగానే ఉంది నువ్వు అలా కొట్లాడు వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పుకుంటారు ఉచిత బస్సు ఇచ్చారు కాకపోతే ఏంటంటే దీనివల్ల మహిళలకు న్యాయం జరిగింది కానీ ఆటో రిక్షా కార్మికులకు అన్యాయం జరిగింది పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈయన వాదిస్తున్నాడు మేబీ అట్లా పోరాడు పద్ధతిగానే ఉంది నెక్స్ట్ ఇంకేమన్నాడు తులం బంగారం ఇస్తా అన్నారు వీళ్ళు ఇవ్వట్లేదు రైతు బంధు ఇస్తా అన్నారు ఇవ్వట్లేదు డబ్బులు పడతాయన్నాయి పడట్లేదు ఇవన్నీ చెప్పు ఈరోజు రేపు వాళ్ళు చేసుకుంటారు అది ప్రజలకు ఉన్న అండర్స్టాండింగ్ గవర్నమెంట్కి ఉన్న అండర్స్టాండింగ్ దాని తోడు మీ ఫైటింగ్ కలిస్తే ఏదో కొలిక్కి వస్తుంది బాగుంటుంది ఇది ఎలక్షన్ ప్రచారం చేయాల్సిన పద్ధతి అంతేగాని మెడలు అంచుతా
వాడిని నరాలు పీకుతా మెడ కొరికి ఇట్లా పడేస్తా, ఏంటది మనిషివా గాడిదివా ఇంకేమన్నావా అర్థం కావట్లా. నిజంగా ఆ రకంగా మాట్లాడేసరికి అంటే 10 ఏళ్ళు ఒక నియంతని చూశాడు తనలో తానే, తనకు తెలియని తాను ఒక నియంత అయ్యాడు. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఇలా అవుతాను అని. అనుకోకుండా ఒక చిన్న సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా రాష్ట్రం విడిపోవడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మహామహులు చనిపోవడం వల్ల ఇంకెవరు అంటే ఆ పొజిషన్ని చేపట్టలేని వాళ్ళు ఉండడం, ఈయనకు అదృష్టం వరించింది. ఇప్పుడు నిజంగా వైఎస్ గారు బతుకుంటే ఈయన ఈ జన్మకైనా ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఈ జన్మకు కూడా అయ్యేవాడు కాదు, అలాగే ఉండేవాడు. అనుకోకుండా కలిసి వచ్చింది. దానికి తోడు ఆ తెలంగాణ విద్యార్థులందరూ కూడా మన తెలంగాణ అని ప్రచారం చేయడం వల్ల ఈయన ఏదో అయ్యాడు. అయిన తర్వాత దోచుకోవడం స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అసలు మీడియాని తొక్కేశాడు, ఈయనని అపోజ్గా మాట్లాడే గొంతుల్ని తొక్కేశాడు, ఈయనకు అపోజ్గా మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని కూడా అరెస్టు చేయించారు ఇష్టం ఉన్నట్టు. మనుషుల్ని గొడ్లు లాక్కెళ్ళినట్టు కార్లలో లాక్కెళ్ళాడు. ఇంట్లోంచి బయటికి వేస్తే పో అని చెప్పి తలుపులేసాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్టులు చేశాడు. పనికిమాలిన కేసులన్నీ పెట్టి జైల్లో వేయించాడు. ఇన్ని రాజకార్యాలన్నీ చేశాడు. ఫోన్ ట్యాపింగ్లు చేశాడు. చెయ్యని పని అంటూ లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో అడ్డదిడ్డమైన దందాలు చేశాడు. అవునా? ఇన్ని చేసేసరికి ఇప్పుడు జనాలకు తెలిసి వచ్చిన తర్వాత ఆ నియంతకి ఒక్కసారిగా డౌన్ఫాల్ ఎదురైంది. అయితే ఉచ్చస్థితిని చూసిన మనిషి నీచ స్థితికి వచ్చేసరికి చెడింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడు అదే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే అన్నారు కదా, కూతురు జైల్లో ఉంటే మెంటల్ ఎక్కినట్టుంది, మెంటల్గా మాట్లాడుతున్నాడు అనేది. బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అది నువ్వు ముఖ్యమంత్రే కాకపోవచ్చు, లేకపోతే సామాన్య రైతే కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. ఏదో కేసు నీ తప్పు చేసిందో లేదో తర్వాత సంగతి. నీ ఇంటి బిడ్డ ఆడబిడ్డ జైల్లో ఉంది, రోజు బయట తిరుగుతున్న 10 మంది వేలెత్తి చూపిస్తున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, రోజు న్యూస్లలో వస్తుంది. ఇన్ని మనము మాట్లాడుకున్నాం. విమర్శ చేస్తున్నాడు. లిక్కర్ దందా అంటున్నారు. లిక్కర్ కవిత అయిపోయినా పేరు కూడా లిక్కర్ కవిత అంటున్నారు. అసలు ఈమెనే పెద్ద తాగుబోతు అని కూడా మాట్లాడుతున్నారు. ఇంత నీచంగా మాట్లాడుతున్నా కూడా ఒక తండ్రికి ఒక బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనని నువ్వు జనాల్లో చూపించు, ఒక్క కంటతడి పెట్టు, నీకు ఎంత సానుభూతి వస్తుంది. ఒకరోజు బిడ్డ నేనున్న నీ దగ్గరికి వెళ్ళి చూసిరా, నీకు ఎంత సానుభూతి వస్తుంది. అక్కడికి పోవు, ఇక్కడ ఆమె గురించి మాట్లాడవు, నీకు అసలు బాధ ఉందా లేదా నీ కంట్లో మొహంలో కనబడి చావదు. మొన్న ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు తనేం తప్పు చేయలేదు అనే వరకు కూడా జనాలందరూ కూడా కేసీఆర్ కూడా ఆమె దోషం నమ్ముతున్నాడు అనుకున్నారు. ఎందుకంటే అది ఆమె మాట్లాడింది లేదు, ఢిల్లీ పోయి ఆమె చూసింది లేదు, ములాఖాతులు వెళ్ళి కలిసింది లేదు. ఇవన్నీ చూసి జనాలు అంటే ఖచ్చితంగా కవిత తప్పు చేసింది కాబట్టి కేసీఆర్ పోవట్లేదు అని జనాల్లో ప్రొజెక్ట్ అయింది కదా. ఆ పిల్లకి కూడా తోడబుట్టిన అన్న వచ్చాడు, మొగుడు వచ్చాడు, అమ్మ వచ్చింది, నాన్న రాకపోతే ఎట్లుంటుంది? జనాలు ఏం మాట్లాడుకుంటారు అనుకోరా ఏంటి? అనుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రోడ్డు ఎక్కి మురిగి ఏం చేద్దామని, ఎవరిని సాధిద్దామని.